మన జీవితంలో ఒక సత్యం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా నేరాలు, మన సహోదరులపై నేరాలు మోపేవారిగా ఉండకూడదు. అది సైతాను యొక్క పని అని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. సహోదరులు ఎవరైనా తప్పిపోతే సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను అని గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో చెప్పబడింది. కేవలము తూలనాడి, కేవలము విమర్శించి, కేవలము ఫిర్యాదు చేస్తూ ఉంటే అది అపవాది యొక్క స్పిరిట్ అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ అపవాది స్పిరిట్ మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో మనం చూస్తే యూట్యూబ్లో ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ ఉండే వీడియోలే ఎక్కువ ఉన్నాయి. మనం గమనించాలి, అది మన పని కాదు. దానివల్ల మనకు ఆత్మీయ క్షేమం కలుగదు. అయితే మన కనుదృష్టి ఎటువైపు ఉండాలంటే, మన మలినాన్ని కడిగి మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుని వైపు మన యొక్క మనస్సు ఉండాలి.